క్రీస్తునందు ప్రియ దేవుని దేవుని పిల్లలారా, ఆయన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతులైన పరిశుద్ధులైన నీతి కలిగిన చేరువచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుందామండి. మరొకసారి, మరి మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అది దేవుని ఆలోచన, దేవునికి ఇష్టమైందంట. ఏంది జారత్వం అంటే, మనకు చూడండి, ఒక భార్యాభర్తలు వివాహం అవుతుంది. అయిన తర్వాత భార్యకు భర్త మీద అధికారము, లేక భర్త మీద భార్యకు అధికారము కలిగి ఉంటారు. ఒకరి శరీరం మీద ఒకరికి అధికారం కలిగి ఉంటారు. వారి వారి శరీరాలతో వారు తృప్తి పొంది వారు సంతోషంగా పవిత్రంగా బ్రతకటమే. వివాహం అనగా చాలా పవిత్రమైనది, అన్ని విషయంలో అది ఘనమైనది కూడా దేవుని లేఖనం తెలియపడింది. ఇలాంటి పరిస్థితి దేవుడే మనకు ఇచ్చినాడు. తన సొంత భార్యతో లేక తన సొంత పురుషునితో సంతోషంతో కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్ల పాపలతో పరిశుద్ధంగా ఉండాలనే దేవుని చిత్తము. ఇది ఇలా ఉండగా అదే స్త్రీ లేక అదే పురుషుడు వేరొకరి మీద ఆశ కలిగి ఉండడము, వేరొకరితో ఉండాలనుకోవడము జాగ్రత్త. మీకు ఆల్రెడీ ఒక జత పరచబడినటువంటి జతగా ఉన్నటువంటి మనము మళ్ళీ ప్రక్క వారిని లేక మన పొరుగు వారి భార్యను లేక పొరుగు వారి భర్తని లేక ఎక్కడైనా ఏ సహోదరుని భార్యను కానీ ఏ సహోదరుని భర్తను కానీ మనము ఆశించకూడదు. అలా ఆశించినట్లయితే దాని జారత్వము అని మనము బైబిల్ పరిభాషగా మనము తెలుసుకున్నాం. కనుక ఇలాంటి జారత్వం ఉండకూడదు. నీ కుండలో అన్నము నువ్వు తినాలి, పక్కవారి కుండలోది తినకూడదు అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. అలా నువ్వు పక్కవారిని ఆశించినప్పుడు నీవు జారత్వము, అది దేవుని చిత్తం కాదు, అది తప్పు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ఈ జారత్వముకు దూరంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ జారత్వమును మటుకు దూరంగా ఉండి జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని మనకు వ్రాయబడుతూ వచ్చినది. మనము ప్రతిరోజు కూడా ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అప్పుడు ఇదే పరిస్థితిలో తప్పు చేసి ఉండగా అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి అని తరుముకుంటూ వస్తుండగా యేసయ్య దగ్గరికి రావడము, వచ్చిన తర్వాత వారు కూడా ఈ బోధకుడు ఏం చెప్తాడో, ఈ ధర్మశాస్త్రానికి వేరే విధంగా చెప్తాడో లేక ఈయన కొత్తగా చెప్తాడో, ఈయన మాటలోనైనా తప్పు దొరికితే ఈయనను మనం ఒక మాట అనేదానికి దొరుకుతుంది ఛాన్స్ అనేసి బోధకుడు ఈమె వ్యభిచారంలో పట్టబడుతున్నాము, కన్నడాలు చూసినాము, తరుముకుంటూ వస్తున్నాము, రాళ్ళతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారము అని నీవైతే ఏమి సెలవిస్తావు అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు సరే అనేసి, సరే నాయన మీరు చెప్పింది మంచిదే, మీలో ఎవరు కూడా ఏ పాపము చిన్నప్పటి నుంచి చేయనటువంటి వారు ఉంటే మొదటి రాయి వేయవచ్చును, అది మీకు అధికారము కలిగి ఉండవచ్చును అన్నప్పుడు ఎవరు కూడా అక్కడ పరిశుద్ధుడు లేరు. పరిశుద్ధుడైన దేవుడు తప్ప అందరూ కూడా ఒకరొకరు ఆ మాట చెప్పినాక పిల్లలను మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయినారు. సరే వెళ్ళిపోయినారు. ఆమె క్షమాపణ పూర్వకంగా ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రభు అమ్మ వేశ్య అయినటువంటి ఆమెను ఏమన్నాడు, అమ్మ తల్లి నీవు ఇక మీదట పాపం చేయక బ్రతుకమ్మా అని చెప్పి నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. నీవు పాపం చేయక బ్రతుకు, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇంకా మటుకు నువ్వు పాపం చేయకుండా బ్రతుకు, ఇప్పటికైతే నేను కాపాడినాను నేను. ఎందుకంటే లోకంలో నీతిమంతుడు లేడు, ఎవరు లేడు, ఒకరు లేడని మాటను బట్టి
లేక నరుని ఆలోచన భాగం నుంచే చెడ్డవి కనుక నరువు ఎంత నీతిగా బ్రతికినా వాని నీతి అంతయో మురుగుగుడలతో సమానం కనుక నేను కాపాడినాను. నేను శిక్ష నీకు వేయగలిగిన అధికారం ఉన్నప్పటికీ నేను వేయలేదు. కాకపోతే నువ్వు ఏ తప్పు చేయక బ్రతకమని చెప్పి పంపిస్తాను. అదే యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ క్రొత్త నిబంధనలోనే మళ్ళీ ఏం చెప్పినాడంటే ఆయన కొంచెము పవర్ఫుల్గా ఆజ్ఞ జారీ చేసినాడు. ఈ విషయంలోనే ఈ యొక్క జాగ్రత్త సంబంధంలోనే పవర్ఫుల్ ఆజ్ఞ ఇంకా బలంగా ఆజ్ఞ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే నీ పొరుగు వాని భార్యను లేక ఎవరినైనాను మోహపు చూపు చూసి తను వ్యభిచారివే అన్నాడు. అంటే మనసులో తప్పుగా అనుకున్నా కూడా ఒకరి గురించి, ఒక స్త్రీ పోతుంటే ఒక మగవారు మనసులో తప్పుగా అనుకున్నా, లేక ఒక మగవారు పోతుంటే స్త్రీ మనసులో తప్పుగా అనుకున్నా వ్యభిచారి వినువు అన్నాడు. అంత కఠినంగా ఇచ్చినాడు ఆజ్ఞ. ఇంక నువ్వు డైరెక్ట్గా ఆమెతో తప్పు చేయాల్సిన పని లేదు, చూపుతో ఊరికి అనుకుంటే చాలు హృదయంలో నీవు వ్యభిచారివి, నీవు తప్పుడు దానవు, నీవు తప్పుటోడివి అని ఎక్కువ పవర్ఫుల్గా దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అందుకే మన కంటి చూపు స్ట్రైట్గా ఉండాలంట. కొంతమంది చూస్తుంటారు తల ఉంచుకుని ఉంటారు, ఇట్లా ఎడపక్క చూస్తుంటారు, తల ఏమో కిందికే ఉంటుంది, చూపు మట్టుకు దొంగ చూపులుగా ఎడపక్క చూస్తుంటారు, కుడి పక్కకు చూస్తుంటారు. తల మట్టుకు ఎలా ఉంటుంది, కిందికి ఉంటుంది, చూపులు మట్టుకు సైడ్కి వెళ్తుంటాయి. అలా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. మన చూపు స్ట్రైట్గా చూడు, డైరెక్ట్గా చూడు, మాట్లాడు. కానీ వంకర చూపులు కలిగి వంకర ఆలోచనలు చేయకూడదని మనకు లేఖనం తెలియపరుస్తున్నది. లోతు ద్వారా అదే జరిగింది. ఆయన వంకర చూపులు చూడబట్టి అందమైన ప్లేస్ ఎంచుకున్నాడు. అది చివరికి ఏమైంది, లోతు పట్టణం అక్కడ సొదొమ గొమొర పట్టణము నాశనమైంది. స్ట్రైట్గా చూడలేదు, ఆయన సైడ్కు చూసినాడు. అబ్బా ఇక్కడ జలపాతాలు, అద్భుతమైన వాతావరణం బాగుంది, అంత బాగుంది, అక్కడ పాపాత్ములు కూడా అలానే ఉన్నారు, అంత అందమైన ప్రదేశమే, కానీ అక్కడ పాపం కూడా అలానే ఉంది. ఆ అందాన్ని చూసి అటు వెళ్ళాడు, ఇటు అబ్రహాము వెళ్ళాడు, అటు లోతు వెళ్ళాడు. కానీ వంకర చూపు ఎప్పుడైతే చూసినాడో అక్కడ ఆ పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రతకు పాల్గొంది. కనుక పిల్లరా, మన చూపు అనేది దొంగ చూపులు, వంకర చూపులు, తల ఉంచుకొని ఉంటాం, సైడ్ చూపులు కాదు. స్ట్రైట్గా చూడొచ్చును, స్ట్రైట్గా మాట్లాడచ్చును, చక్కగా మాట్లాడచ్చును, డైరెక్ట్గా ముక్కుసూటిగా మాట్లాడడం అనే దేవుని వాక్యం మాకు తెలియపడుతుంది. కనుక దేవుడు ఈ యొక్క జాగ్రత్తలో, వ్యభిచారంలో ఆజ్ఞ ఇంకా డోస్ పెంచేసినాడు, పవర్ఫుల్గా ఇచ్చేసినాడు. అప్పుడు ఇంకా తప్పు చేయడానికి నిజమైన విశ్వాసే, లేక నిజమైన భక్తుడు, లేక నిజమైన దేవుని శిష్యుడు అనబడిన వాడు, వాక్యాన్ని నిజంగా గైకొన్నవారు ఇంకా ఆలోచన చెప్పినాడు కదా, కంటితో చూస్తేనే అబ్బా ఆమె బాగుంది, లేదా అతను బాగున్నాడని అనుకోవడమే తప్పు. కాబట్టి ఆ ఆలోచనకే రావు. ఎవరు నిజమైన భయభక్తులు కలిగిన శ్రద్ధాశక్తులు పెట్టినటువంటి పిల్లల్లో ఈ భయం ఉంటుంది కనుక ఆ చెడు ఆలోచనే చూడాలి పిల్లలు. అందుకు దేవుడు ఈ గొప్ప మాటగా మనం చెప్పినట్టుగా మనం చూస్తాము. ఆ మాట చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనము చూడండి. మళ్ళీ ఇదే లేఖనంలోకి వస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే, ఎప్పుడు చూస్తాడో అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసిన తక్షణమే వ్యభిచారవాడు. అంతే, ఇంకా ఉండాల్సిన పనిలే, ఇంకా అనుభవించాల్సిన పనిలే, ఇంకా స్త్రీ కానీ పురుషుడు కానీ. అంత పవర్ఫుల్ ఆజ్ఞ జారీ చేసిన దేవుడు. ఇది ఎవరిలో బాగా ఇది అంటే ఆయన పిల్లల్లో ఈ వాక్యం బలంగా గుచ్చుకోపోతుంది. ఆయనకు లోబడినటువంటి వారికి భయం పుడుతుంది. అమ్మో, చేయడం అంటే చూస్తేనే తప్పంట, తప్పుగా ఆలోచన చేస్తేనే పెద్ద నేరము, ఆ ఆలోచన వద్దు, మనము స్ట్రైట్గా ఉందాము, ముక్కుసూటిగా ఉన్నాము అన్న స్థితిలోకి దేవుని పిల్లల్లో వస్తుంది. అపవాది పిల్లల్లో అయితే రాదు, కానీ దేవుని పిల్లల్లో వస్తుంది.
కనుక చూడండి ఈ అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి 4వ అధ్యాయం 3వ వచనం కదా, కింద వచనం కూడా 4వ వచనం గురించి చదువుతున్నాము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, ప్రతి వాడునంట ఎలా ఉండాలంట దేవుడు చెప్తున్నాడు, దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉండవద్దు. నా పేరు తెలియని పిల్లల వలె మీరు ఉండవద్దు. వారికి వారికి ఎక్కువ పొరపాటు ఆలోచనలు ఉంటాయి. ఎవరికి? అన్యజనులు. క్రీస్తు ఎరగని పిల్లల్లో ఎక్కువ తప్పుడు ఆలోచనలే ఉంటాయి అని భావంతో చెప్తూ ఉన్నాడు. చూడండి, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, దేవుని ఎరుగని వారి వలె కామాభిలాషయందు కాక, వారి మాదిరి కాక, కామములో ఎక్కువ ఆశ లేకుండా ఉన్నట్టుగా ఉండాలంటూ 5వ వచనం కూడా, పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటే దేవుని కాపాడుకోవాలో. ఎవరి వారి శరీరాన్ని అంట ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసుకోవటం కూడా దేవుని చిత్తం. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి అని తెలుసుకోవటం కూడా దేవుని చిత్తము అని రాయబడుతూ వచ్చినది. మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎప్పుడు? చనిపోయిన తర్వాత ఆత్మకు మళ్ళీ 2వ మరణం ఉంది కదా, ఆ 2వ మరణం కూడా కాపాడుకోవాలి. ఈ లోకంలో ఈ శరీరాన్ని ప్రతి విధమైన తప్పుడు ఆలోచనలు చేయక, ప్రతి విధమైన పనికిమాలిన తిండిలు తినకుండా లిమిట్లో తినాలి. ప్రతిదీ తింటే మన ఆరోగ్యం చెడిపోతుంది. ప్రతిదీ దేవునికి అయిష్టమైనలా మనం తింటే మన ఆరోగ్యం చెడిపోతుంది. దేవుడు ఏమైనా మద్యపానం తాగకూడదు, సిగరెట్టు, మందు ఇది అది తాగకూడదని చెప్పినాడు. తాగుతుంటే ఏమవుతుంది? ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఆరోగ్యం దెబ్బతింటే, ఈ దేహం దెబ్బతింటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆరోగ్యంలో, శరీరంలో, ఈ బాడీలో పొగ తాగితే ఏమవుతుంది? ఈ లంగ్స్ చెడిపోతాయి, ఊపిరితిత్తులు చెడిపోతాయి. మందు తాగితే ఏమవుతుంది? ఈ కాలేయమో లివరో ఇది చెడిపోతుంది. అది చెడిపోతే ఒకటి పార్ట్స్ దెబ్బతింటే మనిషి బతకడు, కొన్ని రోజుల తర్వాత చనిపోతాడు. కానీ దేవుడు ఆ శరీరాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. అందుకే వాటి జోలికి వెళ్ళొద్దండి. మత్తు పానీయాలకు కానీ వీటంటి జోలికి వెళ్ళొద్దండి. వెళితే మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకొని నేను ఇచ్చిన ఆయుష్ కంటే ముందుగా మీరు చనిపోతారంతే. నేను వద్దని పని చేస్తే నేను ఇచ్చిన ఆయుష్ కన్నా మీరు ముందుగా చనిపోతారు. దానికి ఇంకా నేనేం చేసేదానికి లేదు అని దేవుని మాటగా మనకు కనపడుతుంది ప్రియుల. కనుక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘట్టమును తన తన శరీరమును ఎట్లు కాపాడుకునేవాళ్ళు, ఏ విధంగా మన శరీరాన్ని కాపాడుకోవాలో అది తెలుసుకొని తెలుసుకొని ఉండటం కూడా దేవుని చిత్తం. మన శరీరాన్ని కాపాడుకునే ఆ తత్వం మనం తెలుసుకొని ఉంటే అది దేవుని చిత్తం అంటారు. చూడండి, ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయబడదు. అలా 7వ వచనం చూడండి, పరిశుద్ధులవుటే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు ఎందు నిమిత్తం పిలుస్తున్నాడంట చూడండి, మనం పవిత్రంగా బ్రతకమని, అపవిత్రంగా ఉండవద్దు. పవిత్రంగా బ్రతకడానికే మనము మారు మనసు కలిగిన పాప క్షమాపణ నిమిత్తము తప్పులు తీసివేయి తండ్రి, నేను పాపిని, నా తప్పులు తీసివేయి, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం పాపములో క్షమించబడుట నిమిత్తము నేను బాప్తిసం తీసుకొని క్రీస్తులో కొత్త జన్మ అయితిని. బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నప్పుడు కొత్త జన్మ, నూతన సృష్టి అని మనం అవుతున్నాం. దేవుడు కూడా పిలిచింది పరిశుద్ధ పిలుపుతో దేనికి ఎవరి కోసం పిలిచినాడంటే మనము పరిశుద్ధులకే దేవుడు మనము పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడంట పిలువలేదు. పల్లికే మాలిన వారిగా ఉండనీకి దేవుడు పిలవలేదంట. ఎందుకయ్యా మరి దేవుడేమో పవిత్రంగా ఉండనీకి పిలుస్తున్నాడు, అపవిత్రంగా ఉండనీకి పిలవలేదంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు పవిత్రంగా ఉండొచ్చు, నేనంటే ఈ హృదయాన్ని ప్రతి విధమైన పనికిమాలిన ఆలోచనలకు అలవాటు చేసి అపవిత్రతనే కోరుకుంటున్నాం. పైన చెప్పిన వాక్యంలో
మీరు అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకు కాక అన్నాడు. పరిశుద్ధంగా ఉండటమే మిమ్మల్ని పిలిచి నేను కూడా పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండటం నా రక్తం ఇచ్చి మిమ్మల్ని పిలిచి తిని మిమ్మల్ని కొన్నాను. మీరు అపవిత్ర అవుతుంటే నేనేం చేసేది? అది మంచిది కాదురా నాయనంటే అదే కావాలి నాకు అన్నప్పుడు ఏ పిల్లలను బాగు చేయలేడు తండ్రి. పరమ తండ్రి అదే చేస్తున్నాడు. కుటుంబంలో తల్లిదండ్రులు అదే చెప్తున్నా వినప్పుడు ఏం చేస్తారు? వారి జీవితాలు అట్నే తెల్లారుతాయి. దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వెళ్ళిపోతారంటే దేవుడు చెప్పింది ఒకటైతే చేసేది ఒకటైనప్పుడు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అసలు ఆయుష్ ఆదాము అప్పటి కాలంలో ఇంచుమించుగా 900 సంవత్సరాలతో పైగా 900 సంవత్సరాలు రాను పాపం జాచేయి ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా 70 లేక ఇంకా అధిక బలం ఉంటే 80. అప్పటికి ఆయాసము దుఃఖము చాలా బరువైన పరిస్థితే మనిషిగా ఆ వయసులో. కనుక చాలా తగ్గిపోయింది, పాపం జాచేయింది. కనుక మనము పరిశుద్ధులవుటకే దేవుడు పిలిచినాడు కనుక ఆ పరిశుద్ధ పిలుపుతో పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం అలాంటి స్థితిలో ఉండాలని ఆయన పరిశుద్ధ పిలుపుతో పిలిచి పరిశుద్ధ రక్తం ఇచ్చి కొని పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి మళ్ళీ 1000 సంవత్సరాలు మధ్యాకాశంలో నిన్ను ఇంకా బాగా పవిత్రపరుస్తాడు. ఆ సైతాను బంధించేసి ఇంకా సైతాన్ కూడా ఉండదు. 1000 ఏళ్ళ పరిపాలన వాని కొన్ని దినాలు అన్నాక కొన్ని సంవత్సరాలు వాడిని బంధిస్తాడు. సైతాను శోధన ఉండదుగా. అప్పుడు ప్రభు పరిపాలన అద్భుతంగా ఉంటుంది. ఇంకా అంటే తండ్రికి చక్కని కన్యక మంచి గుణవతైన భార్యను దేవుడు క్రీస్తు ప్రభు వారు సంఘం అనే భార్యని తండ్రికి అప్పచెప్పాడు కనుక ఈ మధ్యాకాశంలో 1000 సంవత్సరాలు ఇంకా మనం మంచిగా చెప్తాడు. ఆయన ఇంకా మంచి పరిపాలన ఇచ్చి మనల్ని దేవునంతటోడు చేస్తాడు. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభు దేవునంతటోడు అంటే పౌలు గారు అన్నట్టు. ఏమన్నారు పౌలు? నేను క్రీస్తులాగా మారిపోయాను, నాలో బ్రతుకుతున్న దేవుడు నేను కాదు, క్రీస్తే బతుకుతున్నాడు, కాబట్టి మీరు నాలాగా బ్రతకని చాలు, మీరు క్రీస్తు మాదిరి అవసరం లేదన్నాడు. నాలాగా బ్రతికితే మీరు క్రీస్తు మాదిరి బ్రతికినట్టే అన్నాడు. అంత ధైర్యం ఇప్పుడు ఎవరము చేయలేము. కనుక ప్రియులారా మొత్తానికి ఆయన ఈ మనుషులందరినీ ఆయన పోలికలో నిర్మించుకున్న, ఆయన చేతులతో నిర్మించుకున్న మనుషులందరినీ దేవునంతటోని చేయాలనుకుంటున్నారు నిజంగా. అంతే కదా. ఇప్పుడు పౌలు గారు నేను క్రీస్తులాగా మారిపోయాను, క్రీస్తు నాలో బ్రతుకు, నేను కాదు క్రీస్తే బ్రతుకుతున్నాడు, క్రీస్తులా మారిపోయాను అన్నాడు. దేవునంతటోడు అయినాడు. ఎంతో ఘోర పాపిని, మొదటి పాపిని ఆయన నేను క్రీస్తునంతటోనే అయినాను అని చెప్పిన ఆయనే చెప్పినాడు పరిశుద్ధాత్మతో నింపబడి. ఇంకా పరలోక పట్టణంలో అందరినీ ఆ టైంలో చేరుస్తుంటే అప్పుడు అందరూ పౌలు గారు వలె అక్కడ చేరే వాళ్ళందరూ కూడా పౌలు వారి వలె ఉంటారు, దైవత్వం పొందుకొని ఉంటారు. కనుక అంత మంచి ఆలోచన కలిగిన దేవుడు ప్రియుల. అందుకే మనము ఆ పరిశుద్ధిని మనం విశ్వసించి మన బ్రతుకులు మార్చుకొని పాపాన్ని తీసివేసుకొని ఆయన సహవాసంలో బ్రతుకుతున్నాం. చూడండి మరొక మాట, కొలస్సీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము 28వ వచనము చదువు. ప్రతి మనిషిని అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనము, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా క్రీస్తులాగా చేసి ఆయన ఎదుట అనగా క్రీస్తు ఎదుట లేక తండ్రి ఎదుట లేక పరిశుద్ధాత్మ దేవుని ఎదుట త్రియేకుడైన ఆ దేవుని ఎదుట సమస్త విధములైన జ్ఞానముతో, సమస్త విధమైన జ్ఞానము, ఒక రకం 2 రకాలు 3 రకాలు సమస్తమైన ఎన్ని రకాలమైనటువంటి జ్ఞానం ఉందో ఆ సమస్త జ్ఞానంతో సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి
బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన మాదిరి చేయాలని బుద్ధి చెప్పుతూ, వాక్యంతో బుద్ధి చెప్పుతూ మేము ప్రకటిస్తున్నాము క్రీస్తును. ఆయనంతటోని చేయాలంట. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా క్రీస్తులాగా తయారు చేయాలంటున్నారు. ఆల్రెడీ పౌలు గారు క్రీస్తులాగా అయిపోయినారు. ఇంకా అందరినీ కూడా ఆయన కల్వరి శిలువలో పడిన పాటలను వ్యర్థం కాకుండా ఆయన మరణము పక్షులం చేసి చెప్పటంలో సువార్తగా క్రీస్తులాగా మీరు ఎదగాలి. నేను ఎదిగాను, నేను ప్రధాన పాపిని, క్రీస్తులో నేను తెలియక అవిధేయతలు ఉన్నప్పుడు చాలా తప్పులు చేసిన వాడిని, పొరపాటు చేసిన వాడిని, చాలా మొదటి పాపిని. పాపులలో మొదటి పాపి ఎవరని ఉంటారు, అది నేనే అన్నాను. అయినా మళ్ళీ నేను విధేయతలోకి వచ్చినాక, అవిధేయతలకు ఎంత చేసినాను మొదటి పాపిని, విధేయతలోకి వచ్చినాక నేను దేవుని వాక్యము వినుటలో మొదటి వాడను. దేవుణ్ణి విని ఆయన మాట గైకొనటంలో నేను మొదటి వాడిని అన్నాడు. వాళ్ళు ఎంత గొప్ప ఆయన. అసలు పౌలు గారు చాలా గొప్ప మాదిరి మనందరికీ. క్రీస్తు తర్వాత పౌలు గారు గొప్ప మాదిరి మనకు. అంతలా క్రీస్తులో జీర్ణించుకొని పోయినాడు ప్రియుడు. ఆయన అలా మారిపోయినాడు. మనల్ని అందరినీ ఆయన ఎదుట చక్కగా నిలబెట్టాలని, సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇదిగో ప్రభువా, నీవు చెప్పిన బాధ్యతగా ఇదిగో వీరిని నీలో సంపూర్ణంగా నీ ముందు నిలబెడుతున్నాను ప్రభువా అని వాళ్ళు దేవుని వాక్యం బోధించినారు, ప్రకటించినారు. అంత తాపత్రయపడినారు వాళ్ళు. చూడండి, మరొక ఆలోచన చూస్తాము. అదే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి. తొమ్మిదవ అధ్యాయం 9-10 చదువుతున్నామండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుట. ఆ దేవుని యొక్క దైవత్వము సర్వ పరిపూర్ణతగా తండ్రి అయిన దేవుడే సేమ్ కుమారునిలో సర్వ పరిపూర్ణత దైవత్వము నింపుకొని క్రీస్తులో నివసించుతున్నది. దేవుని అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నేను తండ్రితో సమానునిగా ఎంచుకొని అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, కానీ మీకోసం నేను ఈ లోకంలోకి దరిద్రునిగా వచ్చి తిని, దీనునిగా వచ్చి తిని, పేదవాదినిగా వచ్చి తిని, పాపం చేయక ప్రత్యేకంగా ఉండి మీకు మాదిరి పెట్టవచ్చు తిని, మీకు ప్రాణం పెట్టవచ్చు తిని, తిరిగి లేచి మరణాన్ని జయించుటకు వచ్చి తిని, నేను ఎలాగో జయించి తినో మీరు కూడా మరణాన్ని జయించుటకు మీకు అవకాశము ఇస్తాను. మీరు కూడా మరణాన్ని జయిస్తారు. లోకమును జయించిన విధంగానే మరణాన్ని కూడా మీరు జయిస్తారు అని ఇక్కడ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. యేసుక్రీస్తు వారిలో దేవుని తత్వము, ఆయన కుమారుడే, ఆయనలోని భాగమే, ఆయనలోని తత్వమే క్రీస్తు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అందరికీ సంఘం అనే భార్యకి ఆయన శిరస్సు. క్రీస్తుకి శిరస్సు తండ్రి. పురుషునికి స్త్రీకి శిరస్సు పురుషుడు, ఆ పురుషునికి స్త్రీకి అందరికీ శిరస్సు క్రీస్తుకు శిరస్సు తండ్రి. కనుక ఇలా మెట్టులుగా మనము ఆ పరమ తండ్రి వరకు వెళ్తుంది పిల్లలు. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. కొరింథీయులకు మొదటి పత్రిక ఒకే మాట, ఇది ఇంకా కూడా చదువుకున్నాము అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయం 9వ వచనం మాట చదువుకొని ముగించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు
తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు వారి సహవాసమునకు పిలిచిన వాడంట ఎవరు? తండ్రి అయిన దేవుడు నమ్మకమైన వాడు, పరిశుద్ధ పిలుపుతో పిలిచినవాడు, తన తత్వములోని కుమారునిలోకి పిలిచినవాడు, నమ్మదగినవాడు, ఆ పరిశుద్ధుడు నమ్మదగినవాడు, పరిశుద్ధ పిలుపుతో పిలిచినటువంటి వాడు పరమ తండ్రి. కనుక ఇటు నమ్మకమైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ప్రియులారా, మనమందరం కూడా దేవుని వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, లోబడాలి, వాక్యానికి లోబడాలి. మనుషులమే లోబడాలి, లోకానుసారంగా మనుషులమే కొంచెం బలహీనం మనము. ఎందుకంటే లోకం అలాంటిది, ప్రతి విషయంలో బలహీనపడుతుంటాం లేచిన నుంచి. కానీ ప్రియులారా, వాక్యంతో సవరించుకుంటుండాలి. పొరపాటు జరుగుతుంది, జరిగిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా దీని నుండి తప్పించుటకు జ్ఞానం ఇవ్వు, ఆ శక్తి ఇవ్వు అని మనము తండ్రిని మొరపెట్టుకోవడం. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాము, అలాంటి భయంకరమైన అపవాది వెళ్తున్న లోకంలో బ్రతుకుతున్నాం. కనుక వాక్యము శక్తి కలిగినది, ఆ వాక్య ప్రకారం బ్రతకాలని మనము దేవుడు పరిశుద్ధ పిలుపుతో మనల్ని పిలిచినాడు. కనుక అట్టి ఆయన పిలుపును కూడా మన హృదయాల్లో పెట్టుకొని, ఆయన వాక్కును హృదయాల్లో పెట్టుకొని, ఆ వాక్కుల చేత, ఆయన పిలుపు చేత, ఆయన దివ్య వాక్యం చేత మనము కట్టబడాలి. ప్రియ చిన్న పొరపాటే జరుగుతుంది, మాట పొరపాటే జరుగుతుంది, చూపు పొరపాటే జరుగుతుంది, చేతలు, మన నడక అన్నీ కూడా పొరపాటు జరుగుతుంది. కనుక వాక్యంతో దాన్ని దిద్దుకుంటూ వెళ్ళాలి. వాక్యం ఇంకా వేరేది ఏది లేదు, మన బ్రతుకులు మార్చేది ఇంకా వేరే ఏది లేదు ప్రియ. వాక్యమే 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 మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. ఆ వెలుగైన దేవుడే వాక్యము, వాక్యమైన దేవుడే ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు. యోహాను సువార్త 1:1, ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు, దేవుడు వాక్యమైనడు, వాక్యమే దేవుడైన ఆ దేవుడే శరీరధారిగా మళ్ళీ క్రీస్తుగా లోకానికి వచ్చినాడు. వచ్చి ఆయన ఏమైనా పొరపాట్లు, తప్పులు, నేరాలు, ఘోరాలు ఏమైనా చేసినాడా? ఏమి చేయలేదు. ఏం చేయకపోయినప్పటికీ, పాపలలో తిరిగినప్పటికీ వారినైతే మార్చినాడు. కానీ ఆయన ఆ పరిశుద్ధతలోకి మార్చినాడు. కానీ ఆయన పాపాన్ని అంటించుకోలేదు. అయినప్పటికీ దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము ఆయన కలువరి శిలువలో మరణం కావాలి, ఆ గొర్రెపిల్ల మరణం కావాలి. ఆ పరిశుద్ధ రక్తం చేత ప్రపంచాన్ని, ఆయన పిల్లలని ఆ పరిశుద్ధ దేవుణ్ణి కొనియాడుటకు, పూజించుటకు, ఆరాధించుటకు, ఈ పరిశుద్ధులతో మనం కొనియాడుటకు, అందరినీ కాపాడుకున్నట్టుకు ఆ పరిశుద్ధ రక్తం చిందించి కలువరి శిలువలో మన కోసము చనిపోయినాడు. మనల్ని పవిత్రపరిచి ఆయన చనిపోయాడు. మనల్ని పవిత్రపరిచి పరలోక రాజ్యం చేర్చుటకు ఆయన చనిపోయి మళ్ళీ దేవుని కుమారుడే కనుక దేవుని శక్తి మళ్ళీ బయలుపరచాలి. కనుక లేక పునరుత్థానం అనేది మొదటి పునరుత్థానంగా ఆయన లేవాలి. కనుక మరణాన్ని జయించాలి. కనుక ఆయన మొదటి ఫలంగా లేవాలి. కనుక దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు ఆయన. అదే స్థితిలో నిన్ను కూడా పునరుత్థానంగా మనము చనిపోయిన తర్వాత సమాధిలో పాతి పెట్టబడిన తర్వాత మనము మళ్ళీ రెండవ రకాలుగా వచ్చినప్పుడు మొదటిగా లేచేది పాతి పెట్టబడినటువంటి వారిని. అప్పటికి సజీవులుగా ఉన్నవారు ముందుగా ఆయన తీసుకొని పోడు పరలోకానికి. ఆ పాతి పెట్టబడిన వారు పునరుత్థానముగా లేస్తారు. లేచిన తర్వాత మహిమ శరీరాలతో లేస్తారు. అలాగే అప్పటికి జీవంతో బ్రతుకుతూ ఉన్నవారు, వారు కూడా క్షణములో మన శరీరాలు మార్పు కలిగి మహిమ శరీరాలు ధరించుకొని అందరూ కూడా మధ్యాకాశంలో 1000 సంవత్సరాల పరిపాలనలో అద్భుతమైన దేవుని పరిపాలన చూసి మళ్ళీ తర్వాత తండ్రికి దేవుడు ఆపు చెప్తాడు, ఇదిగో నా తండ్రి, చక్కని భార్యను నేను ఒక సంఘాన్ని నీ కోసం తీసుకొస్తున్నాను, నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు, కొనియాడుటకు, ఈ లోకం అంతటి నా రక్తంతో కొని నేను పరిశుద్ధుని కదా, నీ పరిశుద్ధత కదా నాలో ఉన్నది, ఆ పరిశుద్ధ జనాన్ని నిన్ను పొగుడుటకు, నిన్ను స్తుతించుటకు తీసుకొస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, వీరిని నీ ముఖ దర్శనము వీరికి చూపించండి ప్రభు అని అప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి మనము క్రీస్తు చాటులో మనము తండ్రిని చూస్తాము.
ఇదంతా మన క్రైస్తవుల విశ్వాసము, నిరీక్షణ. ప్రియుల అటు నిరీక్షణలో ఎవరు నమ్మును తొట్టిలో కుండపోకున్నట్లు వాక్యం ద్వారా అందరినీ కట్టాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటు బుద్ధి, జ్ఞానం, వివేచనలు అందరికీ దయచేయను కాక కొద్ది మాటలు దీవించను కాక. తల నచ్చినట్లయితే చిన్న ప్రార్థన.